సో అది కూడా ఇవాళ మీకు ఈ స్టేజ్ మీదే మీ అందరికి గర్వంగా అనౌన్స్ చేస్తున్నాను. సో ఏలూరు నుంచి వచ్చిన మా చెల్లెడు వాళ్ళకి, హైదరాబాద్ నుంచి వచ్చిన మా ఫ్యామిలీతో పాటు మా నియర్ అండ్ డియర్ వాళ్ళకి, అలాగే సిద్ధాంతం నుంచి, ఆచండి నుంచి, ములపర్రు, ఇలపర్రు, నడిపూడి, మాతేరు, నెగ్గిపూడి, పోడూరు, కవిటం, ఇవన్నీ ప్రాంతాల నుంచి ఇచ్చేసిన నా ఆత్మీయులందరికీ, అలాగే ముఖ్యంగా మా వడలి, అలాగే ఇక్కడ తమ్ముడున్నాడు తాడేపల్లి కూడా అంటారు, టికెట్ ఫ్రీ కానీ ఊరి పేరు చెప్పాలంట. సరే ఓకే చెప్పారు. సో తాడేపల్లి గుడి నుంచి కూడా మన కార్యక్రమానికి ఇచ్చేసారు. సో థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా భాస్కర్ మా క్లాస్మేట్ చాలా మంది ఉన్నారు. అలాగే మా అనుంగు స్నేహితుడు తుపాకుల ప్రసాద్ గారి హెల్త్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారంటే ఆయన్ని ఎవరికైనా కొంచెం అనీజీగా జలుబు రొంపేమని చేస్తే రెడీగా ఉన్నాడు. ఆయన టాబ్లెట్స్ కూడా జేబులో ఉన్నాయి. సో మీరందరూ వచ్చినందుకు ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ ఆనందాన్ని ఒక 100 ఏళ్ళ పైన బ్రతికేసి మీ రుణం తీసుకోవాలనుకుంటున్నాను. ఒకసారి క్లాప్స్ కొట్టండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పీపుల్కి నేను రుణపడి ఉంటాను. నా ఫస్ట్ ఆర్టికల్ ఇన్ ఆంధ్రభూమి ఎన్కే నాగేశ్వరరావు గారు వారు రాలేదు ఇవాళ. పోటీలో పాల్గొంటే చాలని ఒక ఆర్టికల్ రాశారు. అప్పుడు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారిది మద్రాసులో కాంపిటీషన్ అయినప్పుడు లలిత సంగీతంలో గోల్డ్ మెడల్ వచ్చింది. సంచలనం సృష్టిస్తోంది. ఏ రకంగా అమౌంటే కాదు, 50-60 కోట్ల సినిమా కలెక్ట్ చేసింది. ఒక చిన్న సినిమా 50-60 కోట్లు కలెక్ట్ చేయటువంటి మాటలు. అది ఎందుకు అంత కలెక్ట్ చేస్తుంది? విషయం లేకుండా కూర బాగుండకుండా చాలా బాగుందని అన్నాం మనం. ఏదో అత్తారింటికి వెళ్తే మొదటిసారి బాగాలేపోయినా బాగానే ఉందంటాం. మిగతా టైంలో హోటల్ అయితే ఊరుకుంటావా? ఊరుకోం. సినిమా బాగుంటేనే థియేటర్ జనం వస్తారు. అందులో సందేశంగా ఎంతో మంది ప్రశంసలు పొందుతూ ఇంతవరకు 70-80 సినిమాలు రిలీజ్ అయిపోయినాయి. ఇంకో 60-70 సినిమాలు రిలీజ్ కొన్నాయి. ఇన్ని సినిమాలు వస్తున్నా కూడా ఈ సినిమా ఇలాంటిది ఇంకా నాకు దొరకదేమో, ఇలాంటి పాత్ర నాకు దొరకదేమో అన్నంత పాత్ర ఇందులో చేయగలిగాను. సో అలాంటి సినిమాలో నేను పాత్ర ద్వారా ఈ సినిమాలో నేను న్యాయం చేయగలిగిన చేశాను. అదే సినిమాలో మీకు సౌండ్ పెర్ఫెక్ట్గా లేదనుకోండి, హలో వినపడుతుంది కదా, ఆడియో అండ్ వీడియో మమ్మల్ని తెర మీద ఇంకా అందంగా చిత్రీకరించడంలో పోస్ట్ ప్రొడక్షన్ అంటారు దాన్ని.